హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఈ వీకెండ్ ట్రై చేయడానికని తొక్కు బిర్యానీ చేసి చూపిస్తానండి. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుద్ది. రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి వాటర్ పోయండి. వాటర్ వేడెక్కిన తర్వాత బోన్లెస్ పీసులు వేసి, అది చూసారు ఇలా మరిగిన తర్వాత ఆ పీసులు తీసి పక్కన పెట్టుకోండి, చల్లారనిద్దాము. ఈలోగా ఒక కడాయి తీసుకుని దానిలో నేను చూపించిన విధంగా ఒక్కొక్క స్పైసెస్ వేసుకుని సిమ్లోనే మంచి అరోమా వచ్చే వరకు వేపుకోండి. చూడండి ఈ విధంగా వేగాలి. ఇవి చల్లారనిద్దాం. ఇప్పుడు చికెన్ చల్లబడిపోయింది కదండి, చేత్తో ఇలా పీసులుగా చక్కగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకుని దాన్ని కూడా పక్కన ఉంచండి. ఇప్పుడు మన స్పైసెస్ చల్లబడిపోయండి. అది ఒక మిక్సీ జార్లో తీసుకుని దానిలోనే కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ కోసం అండి ఉల్లిపాయ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయ దోరగా వేగే వరకు వేపుకోండి. అందులోనే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేగనివ్వండి. ఇప్పుడు మన చికెన్ వేసేద్దాం. చూసారు కదా చికెన్ సన్నగా ఎట్లా ఉందో, అది వేసేసి బాగా కలుపుకుని సాల్ట్ కూడా వేసేయండి. మన కూరకి సరిపడా మూత పెట్టుకుందాం. అది మన మసాలా అండి. యాక్చువల్గా కొత్తగా పెట్టాను కెమెరా, బట్ ఇలా వచ్చింది, సరిగ్గా రాలేదు. కాసేపు ఉంటుందండి, ఏమనుకోవద్దు. మసాలా వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి మరి కొంచెం సేపు మగ్గనిద్దాం. కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు టమాటాలు తీసుకుని ప్యూరీ చేశానండి. ఆ టమాటాల ప్యూరీ వేసేస్తాను. మొత్తం మసాలా మెట్టుకుని మొత్తం వేయలేదండి, హాఫ్ వేసాను, హాఫ్ ఉంచాను అనమాట. వీడియో ఏదో ట్రై చేస్తే ఇలా వచ్చింది, బాగాలేదు కదండి, బట్ ఎక్కువసేపు ఉంచలేదు. చూసారు కదా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనకి మిగిలిన సగం కూడా మసాలా వేసేస్తానండి. చూసారా, వేసేసి మళ్ళీ కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గనిద్దాం. సేమ్ ఇదే ప్రాబ్లం అండి, నాకు కెమెరా ఆన్ చేయడం మర్చిపోతూ ఉంటాను. అందులో పచ్చిమిర్చి చేశాను, అలాగే హాట్ వాటర్ కూడా పోసానండి. అప్పుడు కెమెరా ఆన్ చేయలేదు, సారీ అండి. అది వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టి మగ్గిన తర్వాత అందులోని పుదీనా, కొత్తిమీర వేసుకుని ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి. అలాగే మీరు చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, నేను బై మిస్టేక్ వాళ్ళకి పోసేసానండి. యాక్చువల్గా ఆ వాటర్తో మనం బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మట్టికి అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు రైస్ కోసం ఒక కడాయి పెట్టుకుని అందులో ఓన్లీ గీ వేయండి, ఆయిల్ వద్దు. ఇందులోనే వేడెక్కిన తర్వాత స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి. అలానే ఇందులో కొంచెం కసూరి మేతి, అలానే కరివేపాకు కూడా వేసుకుని మంచి అరోమా వచ్చే వరకు వేపుకోండి. అప్పుడు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఇప్పుడు మనం బియ్యం నానబెట్టి ఉంచుతాం కదండి 1 అవర్ బిఫోరు, ఆ బియ్యం వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, స్పైసెస్ అన్నీ కూడా రైస్కి చక్కగా పట్టేటట్టుగా కలుపుకోండి. జాగ్రత్తగా కలుపుకోండి, విరిగిపోగలవు. ఇప్పుడు మింట్ వేసానండి, మింట్ వేసి అలాగే హాట్ వాటర్ పోసాను. యాక్చువల్గా చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఉంటే అది వేడి చేసి పోయండి. అందులో సాల్ట్ వేసి మూత పెట్టి కుక్ చేస్తున్నాను అనమాట. చూసారా, ఇంతవరకు కుక్ అయిన తర్వాతే సిమ్లో పెట్టండి. అప్పటి వరకు కూడా హైలోనే ఉంచండి. ఒకసారి కలిపేసి ఇప్పుడు సిమ్లో పెట్టి ఇంకొంచెం సేపు ఉడకనివ్వండి. అయిపోయింది, చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిగా వస్తుందండి నా రైస్. ఇప్పుడు ప్లేటింగ్ చేద్దాం. ఇంకా ప్లేటింగ్ చేద్దామండి. నేను ఎలా చేస్తున్నాను ప్లేటింగ్ చూసి అలానే సేమ్ చేయండి. కర్రీ వేసాక రైస్ వేసి గట్టిగా నొక్కి అది ఒక ప్లేట్లో బోర్లించి జాగ్రత్తగా తీయండి. అది మీ వారికి కానీ పిల్లలకి కానీ సర్ప్రైజింగ్గా చేసి పెట్టండి. ఎంత సర్ప్రైజ్ ఫీల్ అవుతారో, తినేటప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నా. ఈ వీకెండ్ ఇలా మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.